కి అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది కోర్టు. రచనారెడ్డి గారు చెప్పినట్లుగానే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు వాదనలు ఉన్నట్టుగా తెలియట్లేదు. సో ఈ నేపథ్యంలోనే 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది కోర్టు తీర్పు. దీనికి సంబంధించే కాసేపట్లో ఆయన్ని కోర్టు నుంచి జైలుకు తరలించనున్నారు పోలీసులు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది కోర్టు. కాసేపట్లో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించబోతున్నారు పోలీసులు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. చెంచల్గూడ జైలుకు పోలీసులు కాసేపట్లో అల్లు అర్జున్ ను తరలించబోతున్నారు. ఈ విషయం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ న్యాయ నిపుణులు అయితే ముందు నుంచి చెప్తూనే వచ్చారు. సో అల్లు అర్జున్ కి మొత్తానికి 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది. హైకోర్టులో జరుగుతున్నటువంటి క్వాష్ పిటిషన్ కి సంబంధించి అది కన్సిడర్ చేయరు అని హైకోర్టు ముందుగానే కన్సిడర్ చేయకపోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో అది తీర్పు వచ్చే ముందే నాంపల్లి కోర్టు అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు. కోర్టు ఏకంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది అల్లు అర్జున్ కి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నాంపల్లి కోర్టు నుంచి అందిస్తారు. కిరణ్, నాంపల్లి కోర్టు వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి? కిరణ్, ఇటు ఈ కేసుకు సంబంధించి ఒకవైపు హైకోర్టులో వాదన కొనసాగడం, మరొక వైపు నాంపల్లి హైకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కొన్ని నిమిషాల క్రితం ఇటు ఆ కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక ఉదయం నుంచి కొనసాగుతున్న హైడ్రామా కావచ్చు, బెయిలా జైలా అని దీనికి సంబంధించిన అంశాన్ని కూడా ఒక స్వచ్ఛత వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని నిమిషాలలోనే కూడా ఇటు ఆయన్ని నాంపల్లి కోర్టు వద్ద నుంచి కూడా చెంచల్గూడ జైలు వద్దకి తీసుకురాబోతున్న. ఒకసారి మనం ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు గమనిస్తే కూడా డిసెంబర్ 4న చోటు చేసుకున్న పుష్ప 2 స్పెషల్ షో సినిమాకి సంబంధించి కూడా ఇటు అల్లు అర్జున్ అక్కడ రావడంతో చోటు చేసుకున్న తొక్కిలాటలో ఇటు ఒక మహిళ చనిపోవడం, మరొక బాలుడు చికిత్స పొందుతున్న నేపథ్యంలో కూడా ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు అంటే అసలు అప్లికబుల్ అయిద్దా సెక్షన్ అవ్వదా ఈజ్ ద ఫస్ట్ గ్రౌండ్ ఈజ్ ఎనీ సెక్షన్. పోలీస్ సింప్లీ సేయింగ్ దట్ police simply they may implement they are added sorry ఓకే. వాళ్ళు ఏంటంటే ఏదైనా సెక్షన్ పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్లు అన్నీ పెడతా ఉంటారు. రిమాండ్ చేసేటప్పుడు ఆ సెక్షన్ అప్లికబుల్ అయ్యిద్దా అవ్వదా అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ కేసులో కూడా కల్పబుల్ హోమిసైడ్ ఏదో ఇంటెన్షన్ జరుగుతుందంటే ఆయన అడ్వకేట్ తరపున వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ లేదు, అదేవిధంగా ఇది జరుగుతుంది అనేది లేదు, ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా యాక్ట్ అఫెన్స్ జరుగుతుంది, తప్పు జరుగుతుంది అంటే నాలెడ్జ్ అన్నా ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. కానీ దీంట్లో నాలెడ్జ్ లేదు, ఇంటెన్షన్ లేదు. అదేవిధంగా ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈయనకి తెలుసు అర్జున్ అనే వ్యక్తికి ఎంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అట్లాగే పబ్లిక్ వస్తారని తెలుసు, ఫ్యాన్స్ వస్తారని తెలుసు, అందుకని నాలెడ్జ్ ఉంది అని అంటారు. కానీ వన్ పాయింట్ దానికి ముందు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ది అర్జున్ ఈజ్ కమింగ్, అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా సంబంధించి జడ్జి ఏం చెప్పారండి? ఇప్పుడు ఆల్రెడీ క్వాష్ పిటిషన్ లీగల్ మెరిట్స్ చెప్పండి. లీగల్ మెరిట్స్ ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాతనే తీర్పు ఇవ్వాలంటూ కూడా చెప్పారు. ఇప్పుడు రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు, అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యిద్ది. బిఫోర్ దట్ దానికి ముందల అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది, హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత రిమాండ్ అనేది ఉంటుంది. జడ్జి గారు పరిగణలోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4 o'clock ఉంది కాబట్టి అది కంప్లీట్ అయిందని చూసుకుంటారు. రైట్. కోర్టు ఆవరణ నుంచి బయటకు వచ్చినటువంటి లాయర్ ఏ విషయాలు చెప్తున్నారు అనేది మనం విన్నాం. సో ఇద్దరి వాదనలు, ఇద్దరి వర్షన్స్ ని ఆ లాయర్ చెప్పారు. సో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ పూర్తి సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి కొండల్.
అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక చెంచల్గూడ జైలుకు, ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ను తరలించబోతున్నారు. మొత్తం చూసుకుంటే ఆర్గ్యుమెంట్స్ ఎవరైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ కూడా బలంగానే వినిపించారు. అయినప్పటికీ కూడా కోర్టు వాటి పట్ల సానుకూలంగా వ్యక్తం చేయలేదు. దీనికి సంబంధించి 14 రోజుల రిమాండ్ను విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక జైలుకు వెళ్లడమే మినా ఇక్కడ నుంచి డైరెక్ట్ చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలించబోతున్నారు. అల్లు అర్జున్ సంబంధించిన తరపు న్యాయవాదులు అంటే ఈ మొత్తము ఈ ఘటనలో ముఖ్యంగా తొక్కిసలాటలో ఒక మహిళా మృతికి సంబంధించిన ఘటనలో అల్లు అర్జున్ కు ప్రత్యక్ష ప్రమేయం లేదు అన్న అంశాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు సినిమా థియేటర్ మేనేజ్మెంట్ వైఫల్యంతోనే ఇదంతా జరిగిందన్నది ఒకటైతే, మరోది ముఖ్యంగా షోకు సంబంధించి ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాము, కానీ పోలీసులు దానికి సంబంధించిన తగిన భద్రతను ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందడం ద్వారా ఈ ఘటనకు చోటు చేసుకుంది. ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ కూడా చాలా మానవతా దృక్పథంతో వ్యవహరించారు. వీటన్నింటినీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలని చెప్పి మేజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా ఈ చట్టపరంగా చట్టానికి లోబడి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక మహిళ మృతికి కారణమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ షోలు ఇలాంటి దాంట్లో కొంత హీరోగా ఉన్న అల్లు అర్జున్ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశంగా ఉంటుందన్న దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ వాదనతో ఏకీభవించలేదు కోర్టు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం వెలువడి చేసింది. మొత్తాన్ని చూసుకుంటే ఇప్పుడు మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ను ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా